నీకోసం పాట పాడారు, ఒక కలర్ డెడికేట్ చేశారు నీకోసం. ఆ లైన్ కూడా ఎంత బాగా చెప్పారు చూడు. ఆ లైన్ ఏంటి? ఏ రంగైనా మింగేసే ఆది. నీకు ఒక చిన్న క్లారిటీ, జబర్దస్త్ లో ఎవరో చేస్తుంటే మనం ఒక సైడ్ కూర్చొని నవ్వుతే అది కాదు, వెళ్ళి నువ్వు వాళ్ళతో డాన్స్ చేస్తే మేము చూసి తరిస్తాం. తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. కానీ ఆది గారు ఎలా చేస్తారో ఒకసారి చూపించండి ఈ పాటకి. కాదు, ఆది గారు ఒక సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్ ఇది సార్, ఇది తలుపు తట్టి మళ్ళీ నిద్రలేపు. ఎవడైనా వేయగలిగిన ఒక సింపుల్ మూమెంట్ అందరికి ఇచ్చేసి ముక్కు పగల కొడతా, నీకు వచ్చిన డాన్స్ అయ్యి. అది నేను కూడా అదే మాట్లాడుకున్నా. అది ప్రదీప్, నీకు విషయం తెలిసలేదో, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నేనేం చేయను. సార్ ఇంద్రసేనారెడ్డి గెటప్ వేసి వీణ స్టెప్ వేయకుండా ఉంటాడా సార్? వీణలు తెగుతాయి ఐసు మీద వేస్తే. నేను ఇప్పుడు డాన్సర్స్ అందరికి వచ్చి ఒక హగ్ కిస్ ఇచ్చేసింది కదా, అలాగే ఇఫ్ యూ డూ నో షూర్లీ ఐల్ గివ్ అ హగ్ అండ్ కిస్. ఆహా, ఓహో, బాబోయ్ బాబోయ్. ఇప్పటి వరకు వాళ్ళు తొక్కిన ఐసదంతా. సరే సరే సరే, ముందు వేణు స్టెప్. రమ్మను. ఏమిటి ఏమేసావు ఇందులో? వేణేది సార్, వీణగానే అన్ని వచ్చాయి. ఆది గారు మీరు అక్కడ ఉంటూ నేను కరెక్ట్ చేస్తా వచ్చి. ఒక నిమిషం ఆగు, కావాలంటే ఇలా కూర్చొని చేస్తా. అప్పుడు వీణ పైకి కిందకి ఎలా వెళ్తావు? ఇదిగో హగ్గు వద్దా? అది కావాలి, వీణ స్టెప్ వద్దు. నువ్వు వీణ స్టెప్ కరెక్ట్ గా వేయకుండా నువ్వు కొంచెం మోడిఫికేషన్ చేసావు కదా, మేడం కూడా వర్చువల్ అక్కడి నుంచి ఇలా అంటారు. ఓకే, అండ్ ఇవాల్టి మన అద్భుతమైన గెస్ట్ సమ్య గారు ప్లీజ్. చాలా హ్యాపీ మీరు రావడం. సో మీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం నేను వస్తున్నాను దీ సెట్ కి. ఫస్ట్ టైం వాడకూడదు, మొదటిసారికి నేను ఈ వేదిక మీద వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అందరితో కలిపాను. అంటే శేఖర్ మాస్టర్ తో ఒక బాండింగ్ కూడా వచ్చింది అనిపించింది. బంధం ఒక సంబంధం మరి అందాల తార పూర్ణ గారి గురించి? పూర్ణ గారు చాలా సో స్వీట్, చాలా తీపి. మీరేం టేస్ట్ చేశారా? ఒక ముగ్ధ మనసు ఉంది పూర్ణ గారికి. ఏంటది? ఇన్నోసెన్సీ. ఇంకా నయ్య ముద్ద మందారం వల్ల. ఇంకా ఆది గారు? అదే ఆది గారిది చాలా పెద్దది. ఏం మాట్లాడుతున్నావురా? మనసు. దట్ ఐ థింక్ వాటో వాట్. నాకు ప్రదీప్ గారు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటి మేడం? మన ఈటీవీ వాళ్ళకి నేను సౌమ్య గారు కలిసి ఒక షో చేయాలి. నిజంగా నువ్వు సౌమ్య కనుక ఒక షో చేస్తే ఆడియన్స్ మొత్తం తీసుకొస్తారు మడతకొచ్చి. మీకు విషయం తెలుసా? కుర్చీ మడత పెట్టున్నాడు కదా, ఆ తాత వచ్చాడు. అదే మందే కదా, కుర్చీ మడత పెట్టే తాత కాదంట. ఆయన వాళ్ళ బామ్మర్తిని కొట్టాడు కదా, బామ్మర్తి ఇతనే.
ఈ వారం ఢీ జోడీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మస్తీ. గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం. ఫుల్ ఎనర్జెటిక్, లాస్ట్ వరకు ఎక్కడ ఆగలేదు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ అంతే. మాస్ రౌండ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ యాక్ట్. అది లుంగీ జారిపోతుంది, పట్టుకోరా. కొడితే ఈసారి లుంగీ జారదు. మాస్ రౌండ్ మీ స్టైల్ కాదు, బట్ మీరు దాన్ని అడాప్ట్ చేసుకుని చేశారు, చాలా బాగా చేశారు. కుమార్ మాస్టర్ గూగుల్లోకి వెళ్ళి ఆల్ డిలీట్ అని కొట్టాడు. లిఫ్ట్ చేయి. హలో హలో హలో. ఆటగాడు మ్యారేడ్ అయిపోయింది. రాయని చూస్తూ ఏం మాట్లాడుతున్నావురా? సింగరేణుంది పొగ్గే నిండింది, ఏదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది. ఇది మాస్ కాదు, ఇది ఒర్రా మాస్. ద బెస్ట్ మాస్. మాస్ రౌండ్ కి ప్రాపర్ డాన్స్. ఫుల్ మాస్, ఫుల్ पैसा వసూల్ ఫర్ మీ. ఈ జనరేషన్ లో సోనియా లాంటి అమ్మాయి దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం మాస్టర్. ఒక 25 years వరకు 30 years వరకు అమ్మ ప్రేమ ఉంటది, తర్వాత లైఫ్ పార్ట్నర్ వస్తే వేరైపోతే క్లాషెస్ వస్తాయని అంటారు, కానీ నెక్స్ట్ 40 years కూడా నాకు అమ్మ ప్రేమ దొరికింది మాస్టర్. సిద్ధు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఐ డిడ్ మిస్ మై ఫాదర్, ఐ డిడ్ మిస్ మై బ్రదర్. ఇంకా ఏంటి అంటే ప్రపంచం మొత్తం తనే అయిపోయాడు. ఫ్యూచర్ హస్బెండ్ ఐ కెన్ సే ఐ గాట్. ముట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. ముట్టిదాయి కాదమ్మ గట్టిదయము, ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. బబ్లు నువ్వు స్టార్ బబ్లు. నేను కొన్న బంగారు నక్కిలీసులు మీ అమ్మకిచ్చావా, మీ బావుకిచ్చావా, మీ తాతకిచ్చావా, మీ అమ్మకిచ్చావా. ప్రాపర్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఉంటుంది మీ కొరియోగ్రఫీ. ముట్టిదాయి కాదమ్ము గట్టిదయము, పావు బంగారు ముక్కు పొడగ పెట్టుకుందాము. క్లాప్స్ బా. ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము.